ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. 9000 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైనటువంటి దేవస్థానం. 108 వైష్ణవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తొలిసారిగా పాదం పెట్టినటువంటి ప్రదేశం తొలి తిరుపతి. ఇక్కడ స్వామివారు శ్రీ శృంగార వల్లభ స్వామిగా కొలువై ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి తిరుపతి అనగానే సాధారణంగా గుర్తొచ్చేది చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అయితే, రెండోది చిన్న తిరుపతిగా పిలుస్తున్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ద్వారకా తిరుమల. ఈ 2 క్షేత్రాల కన్నా అతి పురాతనమైనటువంటి క్షేత్రమే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తొలి తిరుపతి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లా, పెద్దాపురం నుండి సుమారుగా 12 కిలోమీటర్ల దూరంలో తొలి తిరుపతి అనేటువంటి గ్రామంలో ఇక్కడ స్వామివారు వెలిసి ఉండి భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు ఎవరు చూస్తే వాళ్ళంత ఎత్తులో కనిపించడం ఒక విశేషమైతే, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క శంకు చక్రాలు అపసవ్య దిశలో మనకి కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి యొక్క ముఖం చూసినట్లయితే నిత్యం కూడా సిరిమందాసంతోటి నవ్వుతున్నట్టుగా కనిపించడం మరొక విశేషం. అంతేకాకుండా ఇదే క్షేత్రంలో మనకి బొటని బావి అనేటువంటి మరొక బావి ఉంది. ఈ బావిలో ఎవరైతే స్నానం చేస్తారో సంతానం లేని వారికి సంతానం, విద్య, ఉద్యోగం, ఐశ్వర్యంతో పాటు వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం.